హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ముందుగా ఈరోజు ఫిబ్రవరి 23న మీరు రాయబోతున్న మెయిన్స్కి సంబంధించి ఒక 2 ప్రశ్నలు డిస్కస్ చేస్తాను. ఈ 2 చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. మీరు చదివుంటే ఓకే, లేకపోతే వీటిని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు చెప్పబోయే ముందు మా సౌమ్య, మా వెంకీ, మా నిత్య, వీళ్ళ ముగ్గురికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ కొరకు నాతో పాటు ఈ చెల్లెమ్మలు కూడా కష్టపడుతున్నారు. ఇది నిజం. అందువల్ల మా అందరికీ కలిపి మీరు ఒక లైక్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను డిస్కషన్ స్టార్ట్ చేస్తాను. ఒక్క లైక్ ఇట్లా అన్నారు చాలు అన్నారుగా. ఎంతమంది అయితే చూస్తారో అంతమంది లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను, మా చిన్ని కూతుళ్ళ సాక్షిగా. సరే, ఇప్పుడు 2 ప్రశ్నలు. తరచుగా అడిగే ప్రశ్న, అతి ప్రాచీనమైన శివాలయంగా పరిగణించబడుతున్న పరశురామేశ్వర స్వామి ఆలయం ఎక్కడుంది? అతి ప్రాచీన శివాలయంగా పిలువబడుతున్న పరశురామేశ్వర స్వామి ఆలయం ఎక్కడుంది? తొండవాడ, గుడిమల్లం, రేణిగుంట, జోగుల మల్లవరం. ఈ 2-3 పరీక్షల్లో ప్రీవియస్లో ఇది అడగలే. ఈసారి అడిగే ఛాన్స్ ఉంది. ఎట్లా అంటే వెంకీ, ఇండియాలో వెంకీ ఫస్ట్ శివాలయం గుడిమల్లం. అతి ప్రాచీనమైన శివాలయం గుడిమల్లం. నిజం. యాక్చువల్లీ గుడి పల్ల ప్లేస్లో ఉండేదట. గుడి పల్లం ఎల్లా కాలగమనంలో గుడి మల్లం, పల్లం ఎల్లా మల్లం అయింది. దీని మీద ఎలా వస్తాయి ప్రశ్నలు? శివలింగం ఉంటుంది, శివలింగం పానవట్టంలో ఉంటుంది, శివలింగం మీద 3 చారలు ఉంటాయి. ప్రతి శివాలయంలో మనం చూసేది ఇదే. కానీ గుడిమల్లం శివలింగంలో శివలింగంని ఆనుకొని శివుడు నిలబడి ఉంటాడు. రుద్రుడు రౌద్ర రూపంతో నిలబడి ఉంటాడు. శివలింగం మీద శివుడు ఉండడం, శివుడి శిల్పం ఉండడం, శివలింగం మీద ఇండియాలో ఫస్ట్ శివలింగం గుడిమల్లం. ఇంకోటి చెప్పనా? ఇక్కడున్న శివలింగం మానవుడి లింగాన్ని పోలేదు. ఇక్కడున్న శివలింగం గుడిమల్లం అంటే ప్రాచీన జపాన్లో అనాత్మవాదం అని ఉండేదట, యానిమిజం. అందులో స్త్రీ పురుషుల జననాంగాలను దేవుళ్ళ కింద కొలిచేవాళ్ళు. మొదటిగా సింధు నాగరికత త్రవ్వకాల్లో యోని రూపంలో కొన్ని ముద్రికలు మనకి దొరికాయి. వాటిని పూజించారు వాళ్ళు. కాలగమనంలో స్త్రీ మీద పురుషుడి ఆధిపత్యాన్ని సూచిస్తూ శివలింగాల రూపాలు మనకు దొరికాయి. ఆ నేపథ్యంలో ఫస్ట్ శివలింగం, ప్రాచీనమైన శివలింగం గుడిమల్లంలో ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో ఈ గుడిమల్లం అనేది ఉంది. తిరుమల దగ్గర, తిరుమల దేవుడి సన్నిధిలో కింద శ్రీకాళహస్తి ఆ బెల్టులో ఉంది గుడిమల్లం. ఇప్పుడు దీని మీద ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇది ఏ శతాబ్దానికి చెందింది? క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందింది. 2, మానవ లింగాన్ని శివలింగం మీద చెక్కి ఉన్న శివలింగం ఎక్కడుంది? గుడిమల్లం. 3, గుడిమల్లం దేవాలయాన్ని స్థానికులు ఏ పేరుతో పిలుస్తారు? పరశురామేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. ఈ గుడిమల్లం శివలింగం లోన గర్భగుడిలో డౌన్లో ఉంటుంది. సమీపాన సువర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది నీళ్లు శివలింగాన్ని కడిగేవట వర్షాకాలం బాగా ఉన్న పీరియడ్లలో. ఆ కాలాల్లో అంత అద్భుతమైనటువంటి శివలింగం గుడిమల్లంలో ఉంది. అసలు మనం ఎన్నో శివాలయాలను కొలుస్తాం, శివలింగాలకి దండాలు పెట్టుకుంటాం, కొలుచుకుంటాం. బట్ మొదటి శివలింగం ఇండియాలో గుడిమల్లం. గుడిమల్లం దేనికి ప్రసిద్ధి అని అడిగారు.
అప్పుడు ఏమడిగారు? ప్రాచీన శివలింగం, పల్లవుల దేవాలయాలు, ఆది మానవుడి మొదటి రాతి గొడ్డలి దొరికిన ప్రదేశం, లేకపోతే ఒక ప్రాచీన వైష్ణవ ఆలయం అని అడిగారు. కాబట్టి గుడిమల్ల మీద ఖచ్చితంగా మనకి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్రిశూలధారి అయిన శివుడు శివలింగం మీద చెక్కబడి ఉన్నాడు. మామూలుగా వెంకి సౌమ్య శివలింగం ఇట్లా బోర్లించి ఉంటుంది, కానీ దానికి ఆనుకొని శివుడు ఉన్నాడు. శివుడి తల దాటుకొని శివలింగం పైకి వెళ్ళి నిజంగా అద్భుతం. నేను 2022 జనవరిలో గుడిమల్లాన్ని దర్శించాను. జనవరి 5, 6 తారీఖుల్లో 2022లో తిరుమల తిరుపతి పనులుండి వెళ్ళి మీటింగులుండి వెళ్ళి దర్శించి అక్కడ పూజారికి చెప్పా, అయ్యా ఎంత ఫేమస్ అనుకున్నారు, మీకు తెలుసు మీ పురాణాల ప్రకారం స్థల పురాణాలు అవి ఉంటాయి, మీ వర్షన్ ప్రకారం చాలా గొప్పది టెంపుల్, అయితే పోటీ పరీక్షల పరంగా కూడా గొప్పది, ఖచ్చితంగా ఏపీ హిస్టరీలో ఒక బిట్ అడుగుతారయ్యా అని చెప్పా. ఆ రోజు నుంచి అతని దగ్గరికి ఎవరి ఇంటర్వ్యూలకు వచ్చినా ఆ రోజు నుంచి అతను ఇప్పుడు నేను చెప్పిన పోటీ పరీక్షల్లో కూడా అడుగుతారు ఈ టెంపుల్ గురించి అని చెప్పి ఆయన చెప్తున్నాడు మన ఏదో వీడియోలో. చాలా సంతోషం వేసింది, మన ప్రభావం తన మీద కూడా ఉందని. ఇక నెక్స్ట్ రెండో ప్రశ్న, మనకి 1956 ఎక్కడికి రన్నన్నా మళ్ళీ వస్తారుగా, సరే 19 అయిపోయింది 5 నిమిషాలు. 1956 తర్వాత జరిగిన సంఘటనలు 2014 మధ్య అని మనకి లాస్ట్ లైన్ ఉంది ఏపీ హిస్టరీలో. ఈ 1956 2014 మధ్య జరిగిన సంఘటనల్లో ఒక ప్రశ్న వచ్చింది చూడండి. ప్రీవియస్లో అడిగిన ప్రశ్నలు ఇవి. దామోదరం సంజీవయ్య గురించిన క్రింది ప్రస్తావనలలో సరికానిది: 1, ఆయన ఎన్నికల్లో ఎప్పుడూ ఓడించబడలేదు. 2, ఆయన ఆంధ్రప్రదేశ్కి 2వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 3, ఆయన అఖిల భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులుగా పనిచేశారు. 4, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. వీటిల్లో సరికానిది దామోదరం సంజీవయ్య గురించిన క్రింది ప్రస్తావనలలో సరికాని దానిని గుర్తించుడి అన్నాడు. చూసారా, ఒక ముఖ్యమంత్రి మీద ఇలా కూడా అడుగుతాం, ఇలా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మనం కనుక గమనిస్తే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు ఆయన. 2nd సీఎం ఆయన ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అలానే ఆయన అంతకుముందు బెజవాడ గోపాల్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. ఆయన ఎన్నికల్లో ఏనాడు ఓడించబడలేదు. ఏమో ఆయన ఎన్నికల్లో ఏనాడు ఓడించబడలేదు అని మొదటి ఆప్షన్లో పెట్టాడు అంటే బహుశా నిజమేమో, కానీ అది మనం ఐడెంటిఫై చేయలేము. మిగతా 3 ఐడెంటిఫై చేయగలం. మిగతా 3 ఐడెంటిఫై చేసినప్పుడు మనకు తెలియంది అది ఉంటుంది కాబట్టి మిగతా 3 కరెక్ట్ అయినప్పుడు సరికానిది మనకు ఆన్సర్ తెలియకపోయినా ఆ మిగిలింది ఏ 4వది ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అంతే. అలా ప్రతి ముఖ్యమంత్రిలో కూడా ఒకసారి లుక్ వేసుకోండి, మనకు ఉపయోగపడతాయి. ఓకేనా? ఉంటాను మా సౌమ్యతో నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మనం కలుసుకుందాం. ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గుడిమల్లం ఇంపార్టెంట్, దామోదరం సంజీవయ్య గారు ఇంపార్టెంట్. అంటే తొలి దళిత ముఖ్యమంత్రి కావడం, అసలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి తొలి దళిత అధ్యక్షులు కావడం, మామూలు మనిషిలా బతకడం, సామాన్య మనిషిలాగా, బ్యాంక్ బ్యాలెన్సులు లేవు. ఆయన పదవి పోయిన తర్వాత మామూలుగా బతికారు. ఆయన పదవికి రాజీనామా ఇచ్చేసి భార్యను తీసుకుని సికింద్రాబాద్లో అజంతా టాకీస్ సినిమాకి నడిచి వెళ్ళారట. అంతటి నిరాడంబర జీవి దామోదరం సంజీవయ్య. అందుకనే సంజీవయ్య పార్క్ అని పెట్టుకున్నాం మనం సికింద్రాబాద్, మన ట్యాంక్ బండ్కి సమీపంలో హైదరాబాద్. ఉంటాను, ఇలాంటి క్వశ్చన్లు మరిన్ని చెప్తుంటాను. 23 వరకు మిమ్మల్ని వదలను. మీరు మాత్రం చేయాల్సింది మీ చిన్న చేయి తీసి ఇలా అనండి చాలు, లైక్ చేయండి. ఉంటాను, బాయ్.